ఒక అబ్బాయి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్‌ని పిలిచి పిజ్జా ఆర్డర్ పెడతా మీ అందరికీ పార్టీ ఇస్తా అంటాడు. సరే అని ఆర్డర్ పెట్టే ముందు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటాడు. 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీడియం పిజ్జా ఆర్డర్ పెడతాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిజ్జా పైన టాపింగ్స్ ఏమైనా కావాలా అంటే కొంతమంది చీజ్ కావాలి అని అడుగుతారు. అండ్ ఇంకొకడు ఆనియన్ వేయమని అంటాడు. సరే అని ఈ కుర్రాడు అన్నిటిని యాడ్ చేస్తూ లాస్ట్‌లో అరే డ్రింక్స్ ఆర్డర్ పెట్టాలా వద్దా అని అడుగుతాడు. అప్పుడు కొంతమంది ఆర్డర్ పెట్టు అంటారు అండ్ కొంతమంది వద్దు అంటారు. ఫైనల్‌గా పిజ్జా వస్తుంది. అందరూ తినేస్తారు. లాస్ట్‌కి ఒక ముక్క మిగిలితే ఈ కుర్రాడు 4 చిన్న ముక్కలు చేసుకుని అందరూ పంచుకొని తిందామంటారు. సరే అని చెప్పేసి వాళ్ళందరూ అలా తినేస్తారు. యాప్‌లో రేటింగ్ ఇమ్మని వస్తుంది. అప్పుడు వాళ్ళు 5 రేటింగ్ ఇస్తారు. అయితే అప్పుడు ఒక అబ్బాయి సడన్ గా అరే మనం ఈ పార్టీలో అన్ని డాటా టైప్స్ ని కవర్ చేసాంరా అంటాడు. అందరూ ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేటట్టు చెప్పు అంటారు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్తాడు. ఫస్ట్ మన వాడు పిజ్జా ఎంత మందికి అని కౌంట్ చేశాడు. 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అలా పర్ఫెక్ట్ గా కౌంట్ ఉంది కాబట్టి దాన్ని ఇంటిజర్ అంటారు. పిజ్జా పైన టాపింగ్స్ అంటే మనం చీజ్, ఆనియన్ ఇలా చెప్పాం కాబట్టి అవే స్ట్రింగ్స్ మన పేరులాగా. అండ్ తర్వాత వీరు డ్రింక్స్ కావాలా వద్దా అని అడిగాడు. దానికి కొంతమంది కావాలి అని అన్నారు అండ్ కొంతమంది వద్దని చెప్పారు. సో అదే బూలియన్ అంటే ట్రూ లేదా ఫాల్స్. కావాలి అని చెప్పిన వాళ్ళందరూ ట్రూ, అదే వద్దని చెప్పిన వాళ్ళందరూ ఫాల్స్. లాస్ట్ లో వీడు ఒక మొక్కని నలుగురు పంచుకుందాం అంటే అందరికి పావు మొక్క దొరుకుతుంది. పావు అంటే 0.25. ఆ 0.25 ఫ్లోట్ అంటే డెసిమల్ గా ఉండే వాల్యూస్. అండ్ ఫైనల్ గా మనం 5 రేటింగ్ ఇచ్చాం. సో అలా సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి అదే క్యార్. సో ఇలాగే ఈజీ టాపిక్స్ నుండి కాంప్లెక్స్ డిఎస్ఏ వరకు కథల్లో చెప్పుకుందాం. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటే థమ్స్ అప్ సింబల్ తో కామెంట్ చేయండి.